హలో అండి, నమస్తే. నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని ఫ్యాషన్ మిస్టేక్స్ మీతో షేర్ చేస్తున్నా. సో ఇందులో కనుక మీరు ఏమైనా చేస్తున్నట్టుంటే తెలియకుండా వాటిని రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మీరు బయట ఎక్కడైనా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అండ్ మీ డ్రెస్సింగ్లో కూడా చాలా బెటర్ లుక్ ఉంటుంది అనమాట. సో పదండి, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ అంతకంటే ముందు ఈ ఛానల్లో వచ్చే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోద్దు. సో అక్కడ నేను కొన్ని ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా నేను ఫాలో చేయడం మర్చిపోవద్దు. సో మనం రెగ్యులర్గా చేసే ఫ్యాషన్ మిస్టేక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఈవెన్ బ్రెస్ట్ అనమాట. సో కొంతమందికి రియల్గానే అన్ఈవెన్ బ్రెస్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే పెద్దగా ఉంటుంది, ఇంకొకటి చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే బ్రా అనేది కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల బస్ట్ అనేది అన్ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. సో చాలామంది ఏంటంటే బ్రా వేసుకునేటప్పుడు స్ట్రాప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోరు. సో స్ట్రాప్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. మీరు అడ్జస్ట్ చేసుకునేటప్పుడు స్ట్రాప్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. అలా కాకుండా ఒకటి పైకి ఒకటి కిందకి ఉన్నట్టుంటే మీ బస్ట్ అనేది అన్ఈవెన్గా కనిపిస్తుంది. సో చాలా మంది ఇది అబ్జర్వ్ చేయరు, అలాగే వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు బ్రా కరెక్ట్గా వేసుకున్నారా లేదా అని చెప్పి బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి మిర్రర్ ముందు ఒక 10 seconds మీరు స్పెండ్ చేస్తే కనుక మీరు కరెక్ట్గా వేసుకున్నారా లేదా అనేది తెలుస్తుంది. సో మీరు మిర్రర్ ముందు నుంచొని మీరు కరెక్ట్ పోస్టర్లో నుంచుంటే కనుక మీకు తెలుస్తుంది ఫస్ట్ అన్ఈవెన్గా ఉందా లేదా ఈవెన్గా ఉందా అని చెప్పి. సో మీరు స్ట్రైట్గా ఉండి చెక్ చేసుకోండి, అలాగే ఒక సైడ్కి తిరిగి కూడా మిర్రర్ ముందు చెక్ చేసుకోండి. సో మీకే అర్థమవుతుంది మీ స్ట్రాప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. లేదంటే ఒక సైడ్ పెద్దగా కనిపించినట్టుంటే కనుక అటువైపు స్ట్రాప్ని మీరు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఇది చెక్ చేసుకోరు, డైరెక్ట్గా అలా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా బయటకు వెళ్ళే అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళే ముందు చెక్ చేసుకోవాలి. లేదంటే బయట చూసే వాళ్ళకి ఏంటంటే చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఒకప్పుడైతే మనం దుపట్టాస్ అవన్నీ యూస్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు దుపట్టాస్ చాలా రేర్గా యూస్ చేస్తున్నాం కాబట్టి దుపట్టా అయితే కవర్ చేసేస్తుంది బస్ట్ ఏరియా అంతా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ టాప్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకుని అలాగే వెళ్ళిపోతాం కదా. సో మీ బ్రెస్ట్ కనుక అన్ఈవెన్గా ఉంటే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే బ్రాతో సంబంధం లేకుండా నార్మల్గానే వాళ్ళ బస్ట్ సైజ్ అనేది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక మీకు ఎట్ సైడ్ పెద్దగా కనిపిస్తుందో అటువైపు బ్రా స్ట్రాప్స్ కనుక వెనక్కి అడ్జస్ట్ చేసినట్టుంటే మీ బస్ట్ సైజ్ అనేది ఈక్వల్గా కనిపిస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి చాలా మంది ఇంకా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే వైట్ టాప్స్ కానీ లేదా వైట్ అవుట్ఫిట్ ఏదైనా ఉంటే దాని కిందకి మనం కంపల్సరీ వైటే వేసుకోవాలి. ఇంకే కలర్ అయినా కూడా బయట క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా వైట్ అవుట్ఫిట్స్ కింద కుర్తీస్ కానీ టీ షర్ట్స్ కానీ ఏవైనా కూడా దాని కింద వైటే వేసుకుంటూ ఉంటారు. సో ఇదైతే కంప్లీట్గా రాంగ్. మీరు ఎవరైనా కనుక ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటే వైట్ కింద వైట్ వేసుకోవడం అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం వైట్ డ్రెస్సెస్ కింద వైట్ ఇన్నర్స్ వేయడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ టీ షర్ట్ అయినా వైట్ కుర్తీ అయినా వేసుకునేటప్పుడు వైట్ ఇన్నర్స్ కనుక వేసుకుంటే అది ఇంకా క్లియర్ గా బయటకు కనిపిస్తుంది అనమాట మీరు ఏం వేసుకున్నారు అన్నది. సో ఎప్పుడు కూడా మీరు వైట్ అవుట్ ఫిట్ కింద న్యూడ్ కలర్స్ ప్రిఫర్ చేయాలన్నమాట, ఇన్నర్స్ ఏవైనా కూడా. సో ఈ న్యూడ్ కలర్స్ ఏంటంటే మీ స్కిన్ లోనే కలిసిపోతుంది కాబట్టి మీరు లోపల ఏం వేసుకున్నారు ఇన్నర్స్ అన్నది బయటకు కనిపించదు మీరు వైట్ డ్రెస్ వేసుకునేటప్పుడు. అండ్ ఈ న్యూడ్ కలర్స్ లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. సో మీ స్కిన్ కలర్ ఎలా ఉంటుందో దానికి దగ్గరగా మీరు క్యామ్జోల్స్ కానీ బ్రాస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ స్కిన్ కలర్ కనుక కొంచెం డార్క్ ఉంటే బ్రౌన్స్ తర్వాత డార్క్ న్యూడ్స్ ఏవైనా మీకు మీ స్కిన్ కలర్ కి దగ్గరగా ఎలాంటి న్యూడ్ కలర్స్ ఉంటాయో అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం ఎప్పుడు వైట్ అవుట్ ఫిట్ వేసుకున్నా కూడా దాని కింద న్యూడ్ కలర్స్ ప్రిఫర్ చేయండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ట్రెండ్ ని మైండ్ లో పెట్టుకొని షాప్ చేయడం. సో చాలా మంది షాపింగ్ చేసేటప్పుడు కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే మనం తీసుకునే క్లోత్స్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయా లేదా అని చూసుకోరు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఎంత కాస్ట్ పెట్టుకున్న అవుట్ ఫిట్ మీరు వేసుకున్నా కూడా మీకు అంత లుక్ అయితే ఉండదు. ఎందుకంటే అది అంత ట్రెండ్ లో ఉండదు కాబట్టి చూసే వాళ్ళకి అంత అట్రాక్టివ్ గా ఉండదు అండ్ మీ మనీ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు మీరు షాప్ చేసేటప్పుడు మీరు ఏదైనా డ్రెస్ తీసుకునేటప్పుడు ఇది అసలు ట్రెండ్ లో ఉందా లేదా, అసలు ఇది నేను వేసుకుంటానా లేదా అని ముందు ఆలోచించి అప్పుడు మీరు కొనుక్కోండి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అవుట్ఫిట్ తీసుకునేటప్పుడు ఆ అవుట్ఫిట్ నేమ్ ని గూగుల్లో సెర్చ్ చేయండి, అసలు ఇది ట్రెండ్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి అప్పుడు మీరు ఆ డ్రెస్ తీసుకోవచ్చు అనమాట. ఏంటంటే మీరు ఏదైనా డ్రెస్ తీసుకునేటప్పుడు అది వెంటనే పడేయరు కదా, ఒక 6 months కానీ లేదంటే 1 year కానీ కొంతమంది 2 years కూడా కొన్ని అవుట్ఫిట్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ లో ఉండే వాటికంటే అప్పుడప్పుడే ట్రెండ్ లోకి వస్తున్నవి లేదంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కొనుక్కోవడమే బెటర్. ముఖ్యంగా మీరు ఎథ్నిక్ వేర్ చూస్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఎథ్నిక్ వేర్ అనేది మనం ఫ్రీక్వెంట్ గా వేయం కదా, ఎప్పుడైనా అకేషనల్ గా వేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఎథ్నిక్ లోనే ఏవైతే ట్రెండ్ లో ఉంటాయో అవి చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీరు శారీస్ చూస్ చేసుకుంటే కనుక శారీస్ లో ఎలాంటి బార్డర్స్ ట్రెండ్ లో ఉన్నాయి అలాగే ఎలాంటి ప్రింట్స్ ట్రెండ్ లో ఉన్నాయని చెక్ చేసి అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఏదైనా మీకు నచ్చిందని చెప్పి అలాగే ఆఫర్ ఉందని చెప్పి తక్కువ ప్రైస్ అని చెప్పి వెంటనే కొనేయకుండా అసలు ఇది వర్తా కాదా, నేను వేసుకుంటానా, అలాగే ఇది ట్రెండ్ లో ఉందా లేదని చెప్పి చెక్ చేసుకుని
చేసుకొని అప్పుడు మీరు ఏదైనా కొనుక్కో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా మంది చాలా కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ బాడీ టైప్ ని బట్టి డ్రెస్ వేసుకోకపోవడం. సో మీ బాడీ టైప్ ని బట్టి మీరు డ్రెస్ వేసుకోకపోవడం వల్ల నష్టం ఏంటంటే 100% మీ లుక్ అందంగా కనిపించాల్సింది 70% స్పాయిల్ అయిపోతుంది అనమాట, మీ బాడీ టైప్ ని బట్టి మీరు డ్రెస్ వేసుకోకపోతే. సో కొంతమందికి అప్పర్ బాడీ అనేది కొంచెం బ్రాడ్ గా ఉంటుంది, లోయర్ బాడీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకొంతమందికి ఏంటంటే లోయర్ బాడీ చాలా హెవీగా ఉంటుంది అండ్ అప్పర్ బాడీ వచ్చేసరికి చాలా సన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు డ్రెస్సెస్ రివర్స్ లో వేసుకుంటే కనుక, లైక్ హెవీ లోయర్ బాడీ ఉన్న వాళ్ళు వేసుకోవాల్సిన డ్రెస్సెస్ అప్పర్ బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటే, అలాగే అప్పర్ బాడీ పార్ట్ బ్రాడ్ గా ఉన్న వాళ్ళు వేసుకోవాల్సిన డ్రెస్సెస్ లోయర్ బాడీ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటే కనుక మీ లుక్ మీరే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఫస్ట్ మీ బాడీ టైప్ ఏంటనేది చూసుకోండి. ఒకవేళ మీ షోల్డర్స్ దగ్గర అంటే మీ అప్పర్ బాడీ కనుక బ్రాడ్ గా ఉంటే హెవీ డీటెయిల్స్ ఉన్న స్లీవ్స్ వేసుకోవడం, లేదంటే అప్పర్ బాడీ దగ్గర ఏవైనా హెవీ డీటెయిల్స్ ఉండేవి అలాంటివి అయితే అవాయిడ్ చేయాలి. లోయర్ బాడీ దగ్గర ఎక్కువ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, ఎక్కువ వాల్యూమ్ యాడ్ చేసేవి ఏవైతే అవుట్ఫిట్స్ ఉంటాయో అలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా మీరు లెహెంగా చూస్ చేసుకునేటప్పుడు మీ లోయర్ బాడీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లెహెంగా వాల్యూమ్ ఎక్కువ ఉంటే కనుక లుక్ అనేది 80% బెటర్ గా కనిపిస్తుంది. అలాగే అనార్కలి అవన్నీ చూస్ చేసుకునేటప్పుడు లోయర్ బాడీ దగ్గర నుంచి వాల్యూమ్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. బెల్ స్లీవ్స్ కానీ లేదంటే బుట్ట చేతులు ఇలా వాల్యూమ్ పెంచే ఎలాంటి అవుట్ఫిట్స్ అయినా కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల మీరు ఇంకా బ్రాడ్ గా కనిపిస్తారు, మీ లోయర్ బాడీ అనేది ఇంకా సన్నంగా కనిపిస్తుంది. ఒకవేళ మీ అప్పర్ బాడీ పార్ట్ కనుక తక్కువ ఉండి మీ లోయర్ బాడీ పార్ట్ కనుక ఎక్కువ ఉన్నట్టుంటే హెవీగా ఉండే లెహెంగాస్ కానీ లేదంటే లోయర్ బాడీ పార్ట్ దగ్గర హెవీగా ఉండే ఏ అవుట్ఫిట్ అయినా మీరు అవాయిడ్ చేయాలి. ఆల్రెడీ మీ లోయర్ బాడీ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెవీగా ఉండే అవుట్ఫిట్స్ ఏంటంటే ఇంకా అక్కడ ఎక్కువ వాల్యూమ్ యాడ్ చేస్తాయి అనమాట. బాటమ్స్ మీరు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వాల్యూమ్ ఉండే బాటమ్స్ చూస్ చేసుకోవాలి. అలాగే అప్పర్ బాడీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఏవైనా ఉండే డీటెయిల్స్ అయితే వేసుకోవచ్చు, లైక్ కానీ లేదా బుట్ట చేతులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మీరు వేసుకోవచ్చు. అలా కాకుండా మీ బాడీ టైప్ ఒకటి అయి ఉండి ఇంకొక బాడీ టైప్ వాళ్ళ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల మీ లుక్ మీరే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కంప్లీట్ గా మీరు బెటర్ లుక్ తో కనిపించాలనుకుంటే మీ బాడీ టైప్ ఏదో తెలుసుకొని దాన్ని బట్టి మీ డ్రెస్సెస్ చూస్ చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా అవసరం అనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.